ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి పెట్టడం పూర్తయిందా? ఒకవేళ కాకపోతే ఒకసారి ఈ వీడియోలో చూసి నేను చూపించబోయిన మా గుంటూరు స్టైల్‌లో మామిడికాయ పచ్చడిని పెట్టండి. రుచి మాత్రం అద్భుతంగా ముందుగా ఉంటుంది. కాయలు కొనుక్కొని శుభ్రంగా కడిగి ముక్కలు కొట్టించుకొని ఇంటికి తెచ్చి జీడి మొత్తం తీసేసి మరొకసారి తుడుచుకొని పూర్తిగా ఆరిన తర్వాత ఒక గిన్నెలోకి నూనెని తీసుకోండి. కేజీ దాకా నూనెను వేశాను. ఇప్పుడు ఇందులోకి 2.5 కేజీల దాకా నేనైతే ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని నూనెలో ఒకసారి దేవేయాలి. అప్పుడు మాత్రమే మనకి ముక్క గట్టిగా ఉంటుంది. ఎక్కువ నాలున్నా కానీ ముక్క మెత్తబడకుండా కరకరలాడుతూ ఉంటుందని మా అత్తయ్య అంటుంటారు. ఇప్పుడు నూనెలో నుంచి తీసేసి వేరొక బేషన్ లోకి వేసుకొని గిద్ద మనము కారము ఉప్పు సేమ్ క్వాంటిటీలో వేసుకోవాలి. అరగిద్ద వరకు ఆవాలు మెంతుల పిండి. గిద్ద అంటే మనకి 250 గ్రామ్స్ పైన ఉంటుంది. 300 గ్రామ్స్ దాకా ఉంటుంది అనమాట. ఇది మొత్తం కూడా మంచిగా కలుపుకొని ఒక డబ్బాలోకి నూనెని రాసుకొని ఆ తర్వాత పచ్చడిని కలుపుకుంది మొత్తం కూడా వేసేయటమే. కరెక్ట్ గా చెప్పాలి అంటే మెంతులు ఆవాల పిండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. నేనైతే వెల్లుల్లిపాయని పేస్ట్ చేసి వేస్తాము. అన్నంలో తిన్నప్పుడు ముద్ద ఇంకా కమ్మగా ఉంటుంది. అలాగే లాస్ట్ వీడియోలో వెల్లుల్లిపాయల్ని ఒలుస్తున్నాను. ఎందుకు గెస్ చేయండి అంటే అందరు కరెక్ట్ గా చెప్పారు. మామిడికాయ పచ్చడి పెడుతున్నారక్క మీరు మాత్రం మర్చిపోకుండా మా గుంటూరు స్టైల్లో ఒకసారి నా పద్ధతిలో మామిడికాయ పచ్చడి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. కనుక నచ్చితే ఉపయోగపడే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి.